హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 7th క్లాస్లో డూ దిస్ ట్రై దిస్ సమ్స్ నేర్చుకున్నాం కదా. ఇవాళ రేషనల్ నెంబర్స్. ఓకే, రేషనల్ నెంబర్స్ మీన్స్ న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ అన్నీ కలిపితేనే రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ ప్లస్ అవన్నీ కలిపితేనే రేషనల్ నెంబర్ అవుతుంది. సో అదే కాకుండా అది p/q ఫామ్లో ఉండాలి, అంటే ఒక ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే దట్ ఈస్ ద రేషనల్ నెంబర్. సో p/q, ఓకే, అంటే p 1/2, 3/4, 5/7 ఆ విధంగా ఒక ఫ్రాక్షన్ మెథడ్లో ఉంటే దాన్ని రేషనల్ నెంబర్ అంటాం. ఓకే, రైట్ 5, ఇక్కడ ట్రై దిస్లో ఉన్నాయి. రైట్ 5 పాజిటివ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ అండ్ ఐడెంటిఫై W1 అండ్ W2 ఇన్ ఈచ్ ఆఫ్ దీస్. సో పాజిటివ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఓకే, సో నేను పాజిటివ్ 5 నెంబర్స్ని రైటింగ్ చేస్తాను. ట్రై దిస్. ఓకే, ట్రై దిస్లో పాజిటివ్ 5 ఫ్రాక్షనల్ నెంబర్స్. ఓకే, 1/2, 3/5, 2/7, 1/5. ఓకే, నెక్స్ట్ 2/9. సో ఇలా రైటింగ్ చేస్తా. ఇవన్నీ పాజిటివ్ ఫ్రాక్షనల్ నెంబర్సే. ఓకే, సో దీంట్లో ఏమన్నాడు, W1 అండ్ W2 ఏంటి అని ఉంటాడు. W1 అంటే న్యూమరేటర్. ఓకే, W1 అంటే న్యూమరేటర్ అండ్ W2 అంటే డినామినేటర్. సో దీంట్లో W1 ఏంటిది 1, W2 ఏంటి 2. సో 1/2 అంటే W1/W2 అని. అలాగే W1/W2 ఈజ్ ఈక్వల్ టు 3/5. W1 ఈజ్ ఈక్వల్ టు 3, W2 ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ W1/W2 ఈజ్ ఈక్వల్ టు 2/7 అంటే W1/W2 7. W1/W2 ఈజ్ ఈక్వల్ 1/5 అంటే W1 1, W2 5. నెక్స్ట్ 2/9 అంటే W1 న్యూమరేటర్లో ఉండేది W1, డినామినేటర్లో ఉండేది W2. ఓకే, సో ఎప్పుడు కానీ డినామినేటర్ 0 అవ్వద్దు. డినామినేటర్ 0 కాకుండా ఉండాలి. 0 కాకుండా ఉంటే ఏదైనా నెంబర్ అవ్వచ్చు, బట్ 0 అవ్వద్దు. సో దాన్నే మనము రేషనల్ నెంబర్ అంటాం. ఓకే, రేషనల్ నెంబర్ అని అంటాం. నెక్స్ట్ దాన్ని ఇక్కడ ఇచ్చి ఉంటారు, చూద్దాం. Rational numbers are bigger collection of numbers which indicates all integers, all positive fractional numbers and all negative fractional numbers. సో పాజిటివ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ అవ్వచ్చు అండ్ నెగిటివ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ కూడా కావచ్చు. వాటినన్నిటినే రేషనల్ నెంబర్స్ అంటాం. ఇంకా చూడండి, -7/3 ఇవన్నీ మైనస్ వాల్యూస్. దిస్ ఈజ్ ద 0 అండ్ దిస్ ఈజ్ ఆల్ పాజిటివ్ వాల్యూస్. సో ఇవన్నీ రేషనల్ నెంబర్సే అవుతాయి. ఇన్ ఆల్ దీస్ వీ హ్యావ్ ఏ రేషియో ఆఫ్ 2 integers. Thus the numbers in the form of p/q. సో ఎప్పుడు కానీ మనకు రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో ఉండాలి. ఓకే, వేర్ p and q ఆర్ ఇంటీజర్స్. ఎక్స్పెక్ట్ దట్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో p/qలో మెథడ్లో ఉండాలి. ఆ p అండ్ qలు ఇంటీజర్స్ అవ్వాలి. ఓకే, ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఉండాలి. బట్ మనకు 0 కూడా ఉంటుంది కదా. సో ఆ q వాల్యూ ఎప్పుడు 0 ఉండకూడదు. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో నాట్ ఈక్వల్ టు 0 ఆర్ కాల్డ్ యాజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఎప్పుడు q అనేది 0 కాకుండా ఉండాలి. మిగతాయి రిమైనింగ్ ఏవైనా నెంబర్స్ ఉండవచ్చు. సో దట్ ఈస్ ద రేషనల్ నెంబర్. థస్ the set of rational numbers is denoted by q. సో దాన్ని ఆ సెట్ని ఏమంటారు, రేషనల్ నెంబర్ సెట్ని
క్యూ తోటి మనము చూపిస్తాం. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ. ఏ ఫార్ములా ఉండాలి? పీ బై క్యూ. పీ కామా క్యూ ఆర్ ఏంటి? ఇంటీజర్స్ అవ్వాలి. పీ కామా క్యూ ఆర్ ఇంటీజర్స్. ఇంకోటి ఏంటిది దాంట్లో? క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ 0 ఎప్పుడు అవ్వకూడదు. దిస్ ఈజ్ ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ని క్యూతో ఫామ్ చూపిస్తాము. దాన్ని ఏ ఫామ్లో రాస్తాం? పీ బై క్యూ. సో పీ కామా క్యూలో ఏ విధంగా ఉండాలి? ఇంటీజర్స్ అయి ఉండాలి. క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటీజర్స్ అన్న. ఓకే, నెక్స్ట్ ట్రై దిస్. టేక్ ఎనీ 5 ఇంటీజర్స్ అండ్ మేక్ ఆల్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్ విత్ దెమ్. సో ఎనీ 5 ఇంటీజర్స్ తీసుకొని దానికి పాజిటివ్ రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ట్రై దీస్. సో పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటిది? ఇంటీజర్స్ రాస్తాను. 1, 5, 3, 2, 7 ఇలా పాజిటివ్ ఇంటీజర్స్ రాసాను. ఓకే, ఈ సెట్ని యూజ్ చేసుకొని మనం ఏం రాయాలి? రేషనల్ నెంబర్స్ రాయాలి. ఓకే, సో ఫస్ట్ది 1/5 రాస్తాను. నెక్స్ట్ 2/3 రైటింగ్ చేస్తాను. నెక్స్ట్ 7/5 రైటింగ్ చేస్తాను. 1/3 రైటింగ్ చేస్తాను. నెక్స్ట్ 3/7 రైటింగ్ చేస్తాను. 5/7 రైటింగ్ చేస్తాను. ఇలా ఏవివైనా రాయొచ్చు. ఓకే, మనకు చాలా పాసిబుల్ ఉంటాయి. సో ఆ విధంగా 1/5, 1/3, 1/2, 1/7. నెక్స్ట్ 5/1, 5/3, 5/2, 5/7 అలా రాయొచ్చు. 3/1, 3/5, 3/2, 3/7 అలా రైటింగ్ చేయొచ్చు. నెక్స్ట్ 2/1, 2/5, 2/3, 2/7. నెక్స్ట్ 7/1, 7/5, 7/3, 7/2 ఇలా మనము ఎలాగైనా రాయొచ్చు. వాటినే మనము రేషనల్ నెంబర్స్ అంటాం. నౌ కన్సిడర్ ఎనీ 5 రేషనల్ నెంబర్స్. ఫైండ్ అవుట్ విచ్ ఇంటీజర్స్ కన్సిడర్ దెమ్. సో ఇలా ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ రాసామనుకో, దీంట్లో నుంచి మళ్ళీ ఇంటీజర్స్ రాయొచ్చు. 1, 5, 2, 3, 7 అలా మనము ఇంటీజర్స్ రాయొచ్చు. ఓకే, సో రేషనల్ నెంబర్స్ నుంచి ఇంటీజర్స్ నుంచి రేషనల్ నెంబర్స్ని కూడా మనము రైటింగ్ చేయొచ్చు. ఓకే, సో అన్ని నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ అన్నీ కలిపితేనే ఒక రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో కంపేరింగ్ రేషనల్ నెంబర్స్. సో మనము కంపేర్ చేయడం ఎలా రేషనల్ నెంబర్స్ని? ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చాడు 3/4, 9/12. ఓకే, 3/4, 9/12. సో ఇవి రెండు సేమ్ వాల్యూసేనా అని అడుగుతున్నాడు. సో 3/4 ఉందనుకో, దీన్ని 3/4ని ఇంటూ 1 చేస్తే ఏమొస్తుంది? 3/4 వస్తుంది. అదే 3/4ని ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? అంటే న్యూమరేటర్ని 2తోని డినామినేటర్ 2తోని ఇంటూ చేయాలి. అప్పుడు సేమ్ ఈక్వలెంట్ వాటి వస్తాయి. 3 2s are 6, 4 2s are 8. 3/4 ఇంటూ 3 ఇంటూ 3, 3 3s are 9, 3 4s are 12. సో ఇక్కడ 3/4కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది 9/12. ఓకే, ఇవన్నీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. సో నా ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3/4 అండ్ 5/7. ఎగ్జాంపుల్ ఏంటి? 3/4, 5/7. సో ఈ రెండింటిని కంపేర్ చేయమంటున్నాడు. సో డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనము కంపేర్ చేయలేము. సో వాటిని సేమ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. సో వాటిని సేమ్ రావాలి అంటే ఎల్సిఎం రాయాలి. ద ఎల్సిఎం ఆఫ్ 4, 7. సో 4, 7కి ఎల్సిఎం ఏమవుతుంది? 4 1 జా 4, 7 బ్రింగ్ డౌన్, 7 1 జా 7 1. సో 4 ఇంటూ 7, 4 7 జా 28. సో మనకు 28 రావాలి డినామినేటర్. ఈ డినామినేటర్ ఓకే, డినామినేటర్ ఏమని? 28. ఫస్ట్ నెంబర్ 3/4, దీనికి డినామినేటర్ 28 రావాలి.
4 టేబుల్లో 28 ఎక్కడ వస్తుంది? 4 7 జా 28. సో ఆల్సో 7 జా 3 7 జా 21. నెక్స్ట్ 5/7 ఇక్కడ కూడా 28 రావాలి. 7 4 జా 28 ఇంటూ 4 5 4 జా 20. సో ఫస్ట్ వన్ 21/28, సెకండ్ వన్ 20/28. ఓకే, సో ఏది బిగ్ అవుతుంది దీంట్లో? 21/28. దట్ మీన్స్ 3/4 is the big. ఓకే, సో 3/4 is the big. ఇలా కంపేరింగ్ చేయడానికి ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. ఆ ఎల్సిఎంలో వచ్చిన వాల్యూ డినామినేటర్లో వచ్చేటట్టు చూసుకోవాలి. సో అప్పుడు రెండు సేమ్ డినామినేటర్స్ వస్తాయి. దానికి మనము న్యూమరేటర్లో ఏది బిగ్గో కంపేర్ చేసి రాయాలి. ఓకే, సో ఎవ్రీ టైం మనం కంపేరింగ్ చేసినా, అలాగే అడిషన్స్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్స్ చేయాలన్నా డినామినేటర్ సేమ్ ఉండాలి. అంటే లైక్ ఫ్రాక్షన్ అయి ఉండాలి. అన్లైక్ ఫ్రాక్షన్ కాకుండా లైక్ ఫ్రాక్షన్ అవుతే అప్పుడు డినామినేటర్స్ని మనము సేమ్గా చేసుకొని న్యూమరేటర్స్ తోటి కంపేర్ చేసుకొని ఏది బిగ్ నెంబరు, ఏది స్మాల్ నెంబరు, అలాగే అడిషన్స్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్స్ కూడా ఆ విధంగా చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద కంపారిజం చేయాలి అంటే ఫస్ట్ డినామినేటర్ సేమ్ ఉండాలి. డినామినేటర్ సేమ్ ఉంటేనే మనం కంపేర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ట్రై దిస్. రైట్ 3 more equivalent fractions 3/4 and మార్క్ దెమ్ ఆన్ ద నెంబర్ లైన్. వాట్ డూ యూ అబ్జర్వ్? సో మనము 3/4కి ఇంకా ట్రై దిస్. ఓకే, 3/4కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయమంటున్నాడు. సో ఇందాకనే మనం రాసాం 3/4 ఫస్ట్ ఇంటూ 1 ఇంటూ 1 దట్ ఈస్ ద 3/4. మళ్ళీ 3/4కి ఈక్వలెంట్ అంటే సేమ్ నెంబర్తో ఇంటూ చేయాలి అని. 3 2 6, 4 2 8. నెక్స్ట్ మళ్ళీ 3/4కి ఇంటూ 3 ఇంటూ 3, 3 3 9, 4 3 12. నెక్స్ట్ 3/4కి అనదర్ వన్ ఇంటూ 4 ఇంటూ 4, 3 4 12, 4 4 16. నెక్స్ట్ 3/4కి ఇంటూ 100 ఇంటూ 100. సో ఏ నెంబర్ తోటైనా చేయొచ్చు, బట్ మనకు న్యూమరేటర్ని ఏదే నెంబర్తో ఇంటూ చేస్తే డినామినేటర్లో కూడా అదే నెంబర్ తోటి ఇంటూ చేయాలి. ఆ విధంగా ఇంటూ చేస్తేనే దట్ ఈస్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్. సో 3000/4000. సో ఈ విధంగా ఎవ్రీ నెంబర్ న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే దట్ ఈస్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6/7 కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయమంటున్నాడు. ఓకే, సో 6/7 ఈజ్ ఈక్వల్ టు 6/7 ఇంటూ 1 ఇంటూ 1 6/7. నెక్స్ట్ 6/7కి ఇంటూ 10 ఇంటూ 10 రాస్తాను. సో 60/70. 6/7కి ఇంటూ 3 ఇంటూ 3 రాస్తాను. 6 3 18, 7 3 21. ఈ విధంగా సేమ్ మన ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఇవి సేమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే దట్ ఈస్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఓకేనా? నా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ వైజ్గా కంపారిజం ఏ విధంగా చేయొచ్చు? ఓకే, -1/2 అండ్ -2/3 ఈ రెండింటిని కంపేర్ చేయాలి. డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి అంటే ఎల్సిఎం మెథడ్లో కూడా చేయొచ్చు, లేదు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ మెథడ్లో కూడా చేయొచ్చు. -1/2 అంటే ఫస్ట్ -1/2, నెక్స్ట్ 2 తోటి ఇంటూ చేస్తే -2, 4 -3/2 3 6, -4/2 4 8. ఇక్కడ ఇంటూ 4 ఇంటూ 4 చేస్తున్నా, ఇంటూ 5 ఇంటూ 5, -5/10, -6/12, -7/14 ఈ విధంగా వస్తుంది. అదే -2/3కి ఏంటి? -2/3, -4/6, -6/, ఏమవుతుంది? 3 3 9, 2 4 8, -8/3 4 12, -10/15. ఓకే, సో ఈ విధంగా మనము ఈక్వలెంట్గా రాయచ్చు. ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, 6 ఇక్కడ 6 ఉంది. సో దిస్ ఈజ్ ద 6, దిస్ ఈజ్ ద 6. ఇంకోటి కూడా 12 ఉంది. సో ఇది కూడా కంపేర్ చేయొచ్చు. సో నేను ఫస్ట్దే తీసుకుంటున్నాను, -3/6 -4/6. సో దీంట్లో న్యూమరేటర్లో -4 బిగ్గా -3 బిగ్గా? ఎప్పుడు స్మాల్ వాల్యూ, మైనస్లో స్మాల్ వాల్యూయే బిగ్ అవుతుంది. సో -3 ఈజ్ బిగ్. సో -1/2 ఈజ్ ద బిగ్ నెంబర్. -1/2 ఈజ్ బిగ్గర్. సో ఈ విధంగా కూడా కంపేర్ చేయొచ్చు. ఇవి చిన్న నెంబర్స్ కాబట్టి చకచక ఇలా రాసాం. అవే బిగ్ నెంబర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఓన్లీ 2నే కంపేర్ చేసేటప్పుడు ఇలా రాసాం. అదే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాసేటప్పుడు ఇలా కంపేర్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి అప్పుడు మనం వేయాలి, ఎల్సిఎం ప్రాసెస్లో చేయాలి. ఓకే, ఎల్సిఎం ప్రాసెస్లో అయితే డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది కంపారిజన్ చేయడం. ఇలా చేసుకుంటూ వెళ్తే చాలా పెద్ద ప్రాసెస్లో వస్తూ ఉంటుంది. కాబట్టి మనము LCM మెథడ్ చేస్తే ఈజీ. నెక్స్ట్ సెకండ్ వన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, దిస్ ఈజ్ ద సెకండ్ వన్. -2/3 అండ్ -4/6 ఈక్వలెంట్ అని అడుగుతున్నాడు. ఎస్, ఈక్వలెంట్స్. ఎందుకంటే ఇక్కడ ×2 × 2 చేసామనుకో, 2 2s 4 అవుతుంది, 3 2s 6 అవుతుంది. సో -4/6, that is the equivalent fraction. So -2/3 is equal to -2/3 into 2s into 2, -4/6. So it is equivalent. Next, ఇంకో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు? సో ఎక్సర్సైజ్ 2.7. Exercise 2.7. Write any 3 equivalent rational numbers to each of the following. ఎనీ 3 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయమన్నాడు. అంటే మనం ఏదైనా న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసామనుకో, అప్పుడు దాంట్లో ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయి. 2/3. ఓకే, సో మా 2/3 ఈజ్ ఈక్వల్ 2/3. ఓకే, 2/3ని దేంతో ఇంటూ చేద్దాం? ×3 × 3. 2 3s 6, 3 3s 9. 2/3 × 5 × 5. 2 5s 10, 3 5s 15. 2/3 × 6 × 6. 2 6s 12, 3 6s 18. 2/3 × 10 × 10. 2 10s 20, 3 10s 30. సో ఈ విధంగా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ సో మచ్ రాయొచ్చు. సెకండ్ వన్, -3/8. -3/8 × 2 × 2. 3 2s 6, 8 2s 16. -3/8 × 5 × 5. సో నేను ఇలా డిఫరెంట్గా రాస్తున్నాను కదా, మీరు కూడా ఇంకా డిఫరెంట్గా రాయొచ్చు. 3 15, 3 5s 15, 8 5s 40. -3/8 × 6 × 6. 6 3s 18 by 8 5s 40, 8 6s 48. సో ఈ విధంగా మనము డిఫరెంట్గా రైటింగ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్. రైట్ ద ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ ఫర్ -15/36 with denominator 12. Write the equivalent rational number for -15/36 with denominator 12. డినామినేటర్ 12 రావాలంట. ఓకే, ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ని రైటింగ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ వన్ -15/36. సో డినామినేటర్ ఏం రావాలంటున్నాడు? 12 రావాలంటున్నాడు. అంటే దీన్ని దేంతో డివైడ్ చేస్తే 12 వస్తుందో చూసుకోవాలి.
ఇంటూ చేసినా ఈక్వలెంటే అవుతుంది, అలాగే డివైడ్ చేసినా ఈక్వలెంటే అవుతుంది. సో ఎక్కడ వస్తుంది 12తో నేను డైరెక్ట్ డివైడ్ చేశాను. 12 3 అంటే డివైడెడ్ 3తో చేస్తే వస్తుంది. 3 1 3, 3 2 6. అలాగే అప్లో కూడా 3తో డివైడ్ చేద్దాం. 3 5 15 అంటే -5/12. ఓకే. సెకండ్ వన్, write the equivalent rational number for -15/36 with numerator 75 -75. సో 15 టేబుల్లో 75 ఎక్కడ వస్తుంది? 15 5 అంటే ఇంటూ చేస్తున్నాం, ఇక్కడ కూడా ఇంటూనే చేయాలి 5. సో 36 × 5 ఎంత? 5 6 30, 5 3 15, 16 17 18, 180. సో ఈ విధంగా మనకు డినామినేటర్ అడిగినప్పుడు డినామినేటర్లో చేంజ్ చేయాలి, న్యూమరేటర్ అడిగితే న్యూమరేటర్లో రైటింగ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ బిట్, మార్క్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. మార్క్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. సో రేషనల్ నెంబర్స్ని నెంబర్ లైన్లో మార్క్ చేయమంటున్నాడు. ఓకే, సో మార్క్ చేద్దాం. సో ఇక్కడ 0 రాస్తున్నాను, నెక్స్ట్ 1 రాస్తాను, నెక్స్ట్ 2 రాస్తాను. ఓకే, సో ఫస్ట్ 0 రైటింగ్ చేసినప్పుడు ఇక్కడ 1/2 రాస్తాను, అది 0/2. 2/1 రాయాలి అంటే 2/2 అంటే నెక్స్ట్ ఇది 2/2, నెక్స్ట్ 3/2, 2 అంటే 4/2 అంటే 2 1 2 2 క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్ లైన్లో 1/2 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ 2/2, నెక్స్ట్ 3/2 ఇక్కడ ఉంది. సో అవి రెండు ఫైండ్ అవుట్ చేసాం. మరి 3/4 ఎక్కడ ఉంటుంది? 4ని ఇక్కడ కట్ చేసామంటే 0 పాయింట్లో వస్తుంది, అంతే కదా, అంటే హియరే ఉంటుంది. ఈ 3/4 అనే వాల్యూ కూడా ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ 10/3 అంటే 3 3s 9, 1 లీవ్ ఉంటుంది. మళ్ళీ 3 3s అంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటే 3 ఉంటుంది కదా, ఆ 3కి మళ్ళీ 4, 3కి 4కి మిడిల్లో 10/3 అనేది ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మనము నెంబర్ లైన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, find wherever the following statements are true or false. Every integer is a rational number and every rational number is an integer. అంతే కదా, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ ఇంటీజర్ అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. అండ్ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ అవుతుందా అంటే అది ఫాల్స్. ఎందుకు అంటే రేషనల్ నెంబర్ ఎప్పుడు ఇంటీజర్ అవ్వదు. అంటే 2/3 ఉందనుకో, ఆ 2/3 అనేది ఇంటీజర్ కాదు. అదే 2/3 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, in a rational number of the form p/q, q must be a non-zero integer. yes, దాన్ని నాన్ జీరో ఇంటీజరే అవ్వాలి, అంటే అది 0 కాకుండా ఉండాలి, కాబట్టి దట్ ఈస్ ద ట్రూ. 5/7, 6/7, 7/7 ఆర్ ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ అంటున్నాడు. అవునా? డినామినేటర్ సేమ్ ఉంటే ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ కాదు. మనము ఇక్కడ 5/7 ఉందనుకో, ఇంటూ 1 చేస్తే 5/7, ఇంటూ 2 చేస్తే 10/14 రావాలి, లేదు అలా. నెక్స్ట్ 15/21 రావాలి, నెక్స్ట్ 20/28 రావాలి. అవి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఇక్కడ మనం దేంతో ఇంటూ చేస్తే ఇది వస్తాయి నెక్స్ట్ నెంబర్స్, దేంతో చేసినా రాదు, కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ఈక్వలెంట్ ఫ్రాక్షన్, సో ఫాల్స్. Equivalent rational numbers of a positive rational numbers are all positive.
అంతే కదా. పాజిటివ్ రేషనల్ నెంబర్ని ఈక్వలెంట్గా రాసినప్పుడు మళ్ళీ పాజిటివ్ రేషనల్ నెంబర్సే వస్తాయి. దట్ ఈస్ ద ట్రూ. ఓకే, సో మనకు ఈ వీడియోలో 2.7 కంప్లీట్ చేశాను నాన్న. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అవి ఏంటిది? సంకలనము అంటే అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్, రేషనల్ నెంబర్స్లలో ఏ విధంగా అడిషన్స్ సబ్ట్రాక్షన్ చేయడమో నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.